ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 4వ అధ్యాయము. సుమిత్రుడి కథ. పార్వతీదేవియు శివుని మాటలను విని, స్వామి, మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు, అదే సుదేవుని శిష్యుడు, అతడేమయ్యనో వాని వృత్తాంతమును ఎరుగగోరుచున్నాను. దయవుంచి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను. పార్వతి, సరైన ప్రశ్న అడిగితివి. వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రిగా సంగమమునకు పశ్చాత్తాపపడెను. చనిపోవుదునని గురుపుత్రిగా బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించితననియు అతడు బాధపడుతుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువుగారి వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్య, పూర్వము నేను మీ వద్ద చదువుకొనుచున్నప్పుడు ఒకనాడు సమిధలు మున్నగు వారిని తెచ్చుటకై అడవికి మీ ఆజ్ఞచే పోయి తిని, మీ కుమార్తెయు బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అతడ నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగా బలవంత పెట్టినది. కానీ నేను అందులకు అంగీకరింపలేదు. అప్పుడు ఆమె, ఓయి, నీవు నా మాట విని నన్ను కూడనిచో నేనిచ్చట నా ప్రాణములను విడిచిదను, బలవంతముగా ఆత్మహత్య చేసుకొందును. నేను లేకుండా నీవింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడా అని అడిగిన నీవేమని చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూఢుడా, ఇప్పటికైనను నన్ను పొంది సుఖించుము, నన్ను వేగముగా కౌగలించుకొనుము, రమ్ము, నా కోరికను తీర్చుమని అనేక విధముల నన్ను నిర్బంధించినది. నేను మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున మీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చితిని. తర్వాత ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని. మీ కుమార్తె చేసిన ద్రోహం వలన నేను పాపమును పొందితిని. దయ ఉంచి క్షమించి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను. సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను. ఓయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తమును అడుగుతున్నావు. వినుము. అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైనది అయిన గంగా తీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపమాచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడు గురువుగారు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యను. అతడు తన ప్రయాణములో ఒకచోట ఒక దివ్యమైన ఆశ్రమమును చూచెను. ప్రయాణము చేయాల్సిన అతడచట విశ్రమింపదలచెను. అతడి వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు ఉన్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ సరస్థీరమున పూజించి మాఘపురాణమును వినుచుండిది. సుమిత్రుడును వారికి నమస్కరించి, మీరు చేయు వ్రతమెట్టిది? దయవుంచి వివరింపుడని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో ఏ లోకము కలుగును? మీరు పూజించున్నది ఏ దైవమును? దయవుంచి చెప్పుడని అడిగను. అతని ప్రార్థనను విని వారు తమలో ఒకడైన సత్యవ్రతుడను వానిని సుమిత్రుడైన విషయమును వివరింపమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నది, సరస్సు మున్నగు వాని యందు స్నానము చేసిన వాడు శ్రీహరికి ఇష్టుడగును. ఇట్లు శ్రీహరిని అర్చించి మాఘపురాణము వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘస్నానము మానినవాడు, సత్య శౌచములను విడిచినవాడు,
పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన వారితో సమానులు. అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు, స్త్రీ సాంగత్యలోలుడు, మాఘమాస స్థానమును మానినవాడు బ్రహ్మహత్య చేసిన వారితో సమానులే అందరు. తోటలను కూల్చినవాడు, కన్యలు అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగ్గొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యమును అపహరించువాడు, తానిచ్చిన దానినే దొంగిలించువాడు, మద్యపాన లోలుడు, ఆడిన మాటను తప్పినవాడు, పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చెయ్యని అన్నమును తిరువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను విరువాడు, పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడుచేయువాడు, తల్లిదండ్రులను ద్వేషించువాడు, వీరందరూ పాపాత్ములే సుమా. మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములనందుదురు. మాఘస్నానము చేసి తీరమున తులసీదళములతో మాధవునర్చించిన వారి పుణ్యము మితిలేనిది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రతమాచరించిన వానికి పునర్జన్మయుండదు అని సత్యవ్రతుడు మాఘస్థాన వ్రతఫలమును పెక్కు విధములుగా వివరించెను. సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును గురువుగారు చెప్పిన ప్రాయశ్చిత్తమును వానికి వివరించెను. అప్పుడు వారు మాఘస్థానమును 3 దినములు చేసిన సర్వపాపములు నశించును. కావున ఈ మాసమున ఇంకను 3 దినములు మిగిలి ఉన్నది. ఈ 3 దినములను మాఘస్థానమాచరించి ప్రాయశ్చిత్తముగా గంగాతీరమున తపము చేయుమని సుమిత్రులకు హితము పలికిరి. సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘమాసము చివరలో మిగిలిన 3 దినములను మాఘస్థానమును చేసి గంగాతీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమును ఆరంభించెను. అతడు ఇంద్రియములను అదుపులో ఉంచుకొని శీతోష్టముల దుస్సహతను సహించుతూ నిశ్చల చిత్తముతో నాసాగ్రదృష్టి అయి శ్రీహరిని ధ్యానించుతుండెను. మోక్షదాయకుడైన శ్రీహరిని శంఖచక్ర గదా పద్మ విభూషిత చతుర్బాహునిగను, కౌస్తుభమాలాలంకృతునిగను, పీతాంబరునిగను, హార కిరీటాది మండితునిగను, లక్ష్మీ సమేతునిగను భావించి ధ్యానించుతూ మనస్సునాథనిపై లగ్నము గావించి తపించుతుండెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని రీతిలో ఉండెను. ఈ విధముగా 12 సంవత్సరములు గడిచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుతూ చక్రపాణియకు శ్రీహరి కృపావిశేషమునంది అనుగ్రహీతుడై మాఘస్థాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తమునే కాక మోక్షమును కూడా అందెను. పార్వతీ, నీవడిగిన సుదేవశిష్యుడకు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పి తిని సుమిత్రుని పాప వినాశమును పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్థానము చేసిన వాడు శ్రీహరి పూజానంతరము ఒక్కసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమునందుదురు. ఛందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్థాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతీదేవికి వివరించెను. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.